హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన కాలంలో వేల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయని, అవి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చాలా మంది వేల ఎకరాల భూములను కబ్జా చేసిరని, వాటన్నింటి గురించి నాకు తెలుసు అని మాట్లాడడం అయితే జరిగింది. ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు, ఎంత భూమి, ఎంత అసైన్ భూమి కబ్జాకు గురైందో నాకు అన్ని తెలుసు అని ఈ క్రమంలోనే కొందరు పేర్లు మాత్రం బయటకు తీసుకురావడం జరిగింది. వాళ్ళెవరో, ఏ భూములు కబ్జాలకు గురయ్యాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నీడన ఉంటూ బీఆర్ఎస్ నేతలు అసైన్ భూములను పందికొక్కుల్లా దోచుకున్నారని కల్వకుంట్ల కవిత గారు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హిల్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ భూదందా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి కేటీఆర్ సృష్టించింది కాదా? కేటీఆరే కదా దీనికి ఫస్ట్ బీజం వేసింది. కేటీఆర్ అప్పుడు ఈ ఇల్టు పాలసీ దందాతో భూముల ఆక్రమణకు కిటికీలు తెరిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా దర్వాజాలు పెట్టి ఈ పాలసీని నడుపుతుందని శుక్రవారం మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతలైనటువంటి కేటీఆర్ మరియు హరీష్ రావుపై అయితే నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే కవిత మాట్లాడుతూ, నాకు టైం వస్తుంది, ఏదో ఒక రోజు దేవుడు దయ తలుస్తే నేను సీఎం అవుతా. నేను సీఎం అయిన తర్వాత ఎవరెవరు ఎన్ని దందాలు చేస్తుర్రు, ఎన్ని భూ కబ్జాలు చేస్తుర్రు, వాటి చిట్టా మొత్తం నాకు తెలుసు. వాటన్నింటిని ఒక్కొక్కటిగా బయటకు తీసి అప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా. 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంత భూమిని ఎన్నికేసుకున్నారు, ఎవరు ఎన్ని విల్లాలు కట్టిర్రు అని వాటంతు చూసా అని కల్వకుంట్ల కవిత అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, జస్ట్ నేను ఇప్పుడు ఒక టాస్ మాత్రమే వేసిన, ముందు ముందు వన్ డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు అయితే తప్పకుండా ఆడుకుంటా, ఒక్కొక్కరితో ఆట ఆడుకుంటా అనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు నా మీద రాజకీయ కుట్ర చేసి నన్ను ఇంటికి నుంచి బయటకు పంపించేసిన, పార్టీ నుంచి బయటకు పంపించేసిన, నేను సైలెంట్గా ఉన్నా. కానీ నా కుటుంబం జోలికి వస్తే ఒక్కొక్కడి కాళ్ళు విరగొడతా. ఎక్కువ తక్కువ మాట్లాడితే నా భర్త జోలికి వస్తే ఊరుకునేదే లేదని, ఎవరైనా ఎక్కువ చేస్తే నేను పిరికి పందని కాదు, నేను ఒక చాకలి ఐలమ్మ లెక్క అందరినీ తరిమి కొడతా అని కవిత అయితే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ పేరుతో, బ్యూటిఫికేషన్ పేరుతో చాలా చెరువులను, కుంటలను ప్రైవేట్ డెవలపర్స్ కి అయితే అప్పచెప్పిండు. ఈ క్రమంలోనే ఉస్మాన్ కుంటను ప్రవీణ్ ప్రణవ్ అనే కన్స్ట్రక్షన్స్ కి అప్పచెప్తే వాళ్ళు ఆ చెరువును స్వాధీనం చేసుకొని అందులో విల్లాలు అయితే నిర్మించుకున్నారు. మరి ఆ విల్లాలు నిర్మించుకుంటే ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇల్లు గూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ విల్లాల జోలికి పోయే అవకాశం వస్తలేదా? లేకపోతే వాళ్ళ విల్లాలు మీకు కళ్ళకు కనిపిస్తలేవా? బీఆర్ఎస్ కి ఫేవరెట్ అయిన వాసవి బిల్డర్ కి సెయింట్ గోబైన్ భూములను ఎట్లా బదిలీ చేసిర్రు? మీకు తెలియదా బదిలీ చేసిన విషయము? దీని వెనుక ఒక గుంట నక్క ఉన్నట్టు మరియు ఒక ఐఏఎస్ అధికారి కూడా దీని వెనుక ఉన్నట్టు ఈ విషయం అంతా నాకు తెలిసినప్పటికీ నాకు సమయం వచ్చినప్పుడు పేరుతో సహా దీన్ని మొత్తం బయట పెడతా. దీనిపై ఈడీ మరియు సిబిఐ విజిలెన్స్ ఆఫీసర్స్ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కవిత మాట్లాడుతూ, కొంతమంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉందని ప్రచారం అయితే చేస్తుండ్రు కదా, అసలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉండడానికి నాకేమో అవసరం? హైదరాబాద్ లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యాయని, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుని తప్ప చేసింది ఏం లేదని, తన భర్త అనిల్ కుమార్ పై జరుగుతున్న అసత్య ప్రచారానికి వ్యూహరచన చేసింది బీఆర్ఎస్ నాయకులు మరియు హరీష్ రావేనని, వారి విధంగానే ఈ అసత్య ప్రచారం అనేది జరుగుతుందని, బీజేపీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరియు ఈ మాధవరం కృష్ణారావుతో హరీష్ రావే దగ్గరుండి ఈ ఫేక్ ప్రచారాన్ని చేపిస్తురనైతే కవిత మండిపడ్డారు. ఒక ఇంటి సొంత అల్లుడిపై ఇట్లాంటి ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి. నాపై ఎట్లాగో రాజకీయ కుట్రలు చేసి నన్ను బయటకు పంపించేసిర్రు, నన్ను ఇంటి నుండి బయటకు పంపించేసిర్రు, పార్టీ నుండి బయటకు పంపించేసిర్రు, తల్లిదండ్రులకు దూరం చేసిర్రు. నా పని ఏందో నేను చేసుకుంటున్నా, నా రాజకీయాలు ఏదో నేను నడిపించుకుంటున్నా. ఇప్పటికీ కూడా మీ కళ్ళు చల్లబడతలేవా? ఇంకెందుకు ఇట్లా చేస్తుర్రు? 2014 నుంచి మొన్నటి వరకు నేను పార్టీ నుంచి బయటకు వచ్చే వరకు నా భర్త రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అట్లాంటి నా భర్తను ఇప్పుడు ఈ భూముల దందా పేరుతో, ఈ కబ్జాల పేరుతో నా భర్తపై కూడా అసత్య ప్రచారాలు చేస్తుర్రు. ఇంటి సొంత అల్లుడిపై ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయడానికి కొంచెం అన్న ఉండాలి అని మాట్లాడుతూ, మరి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ భూదందాలు, ఈ కబ్జాలు అన్ని జరిగినాయి. ఎవరెంత ఎన్నికేసుకున్నారో అన్ని లెక్కలు నాకు తెలుసు, అన్ని చిట్టాలు నాకు తెలుసు. నాకు సమయం వచ్చినప్పుడు పేరుతో సహా బయట పెడతా, ఒక్కొక్కరితో టెస్ట్ మ్యాచ్ ఆడతా అని కవిత అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి చూడాలి రానున్న రోజులలో మా టెస్ట్ మ్యాచ్లు ఆడతారా,
వన్డే మ్యాచ్లు ఆడతారా? ఎంతమంది విల్లాలు నిర్మించుకున్నారు? ఎన్ని వేల ఎకరాల భూములను కబ్జా చేసుకున్నారు? మరి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? దీని వెనుక ఎంతమంది బడాబాబులు ఉన్నారు? మరి వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయా? మరి భూ కబ్జాలు భూదందాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతుందా? వేచి చూడాలి.